Welcome to HMF from Thank you. Banana. వీళ్ళకి పడుతుంది చిన్న చోట బండే. కాంపిటీషన్ పరంగా కాకుండా ఎక్స్పీరియన్స్ పరంగా. స్లో రేస్లో వచ్చింది కదా, సెకండ్ వచ్చిందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హైదరాబాద్కి పోతున్నా. చాలా రోజుల తర్వాత బైక్ మీద హైదరాబాద్. రేపు ఈవెంట్ ఉంది, హైదరాబాద్ మోటార్ ఫెస్ట్ ఈవెంట్. సో ఈవెంట్ కోసం ఎర్లీ మార్నింగ్ అందరూ వెళ్తున్నారు, కానీ నాకు ఎర్లీ మార్నింగ్ అంతా నిద్ర పాటు చేసుకొని వెళ్ళిపోవడం అంటే కొంచెం ఇబ్బంది. అండ్ ఈ బండి మీద వాళ్ళు చేసినంత క్రూజ్ ఈజీగా చేయలేను నేను. కాబట్టి ఈరోజే వెళ్ళి మంచిగా మా అన్నయ్య వాళ్ళ కొడుకు ఉంటాడు, సో వాళ్ళ రూమ్లో రెస్ట్ తీసుకొని ఆరామ్సే పొద్దున్నేసి వెళ్ళిపోవచ్చు. చాలే 1500 కొట్టు చాలు. ఎంత అవుతుంది చూడు. ఫస్ట్ టైం ఫుల్ ట్యాంక్ కొట్టించిన. ఫస్ట్ టైం అంటే అప్పుడు ఎప్పుడో బండి కొన్న కొత్తలా డాడీ 1000 రూపాయలు కొట్టించాడు. ఇప్పుడు 1500 కొట్టించిన మొత్తం. గాలి ఘోరంగా వస్తుంది. మినిమం 60 స్పీడ్ మెయింటైన్ చేసినా సరే బండి ఒక పక్కకి ఇట్లా క్రాస్లో పోవాల్సి వస్తుంది. హైదరాబాద్కి అయితే రీచ్ అయినా అల్వాల్. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేదంతా ఒక ఎత్తు అయింది, ఇప్పుడు ఇక్కడ ఒక ఎత్తు. పగిలిపోయేటట్టున్నది బాబోయ్. నైట్ మియాపూర్లో స్టే చేసిన, ఈ నుంచి వెళ్తున్నా. చూడాలిగా ఎంత టైం పడుతుందో. ఈ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవతల మీటప్ లొకేషన్, ఆ నుంచి మళ్ళీ ఈవెంట్ లొకేషన్ 41 కిలోమీటర్స్. ఈ రూట్లో నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్. ఊకే మ్యాప్ చూసుకుంటూ పోవాలి తప్పదిగా. Welcome to HMF from థ్యాంక్ యూ Banana. మస్తున్నా. ఇదే కొంచెం పెయిన్ వచ్చిండే, ఇబ్బంది పెడతామో అనుకున్నా కానీ ఓకే. ఇక్కడ ఇందులో ఇందులో అయ్యే మొత్తం అవునా. ఫస్ట్ పార్కింగ్ ఎప్పురి పార్కింగ్. రైడరు వాళ్ళ బాబు తీసుకొచ్చిండు విత్ హెల్మెట్. సో ఫ్యూచర్లో మనం కూడా మన పాపని తీసుకుని అట్లా రావాలి. డెఫినెట్గా వస్తాం. ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయినా ఈవెంట్ లొకేషన్కి. చాలా అంటే చాలా క్రేజీ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 200 దాకా ఉంటాయి. 200 బైక్స్ 2 లైన్స్లో 1 లైన్లో వస్తుంటే వేరే లెవెల్లో ఉన్నది. ఓకేనా. ఈవెంట్ లొకేషన్ క్రేజీ ఉంది మొత్తానికి అయితే లొకేషన్. సో ఇప్పుడు మన బిగ్ విషన్ రైడర్స్ క్లబ్ వాళ్ళందరూ ఎక్కడున్నారో వెతకాలిగా. వీళ్ళకెళ్ళి పడుతుంది చిన్న చోట బండే. ఓకే, హెచ్ఎంఎఫ్ ఈవెంట్కి అయితే వచ్చేసిన. నేను చాలాసేపు ముందు ర్యాలీ చేశాం కదా, చాలాసేపు చేసేసరికి మొత్తం డిహైడ్రేషన్ అయిపోయింది. మాట్లాడడానికి కూడా రాలేదు, అందుకే వీడియో తీయలేదు. ఇది వచ్చేసి స్లో ట్రాక్, వెనక కనబడుతుంది కదా, అదంతా మొత్తం ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్లో అబ్స్టాక్ల్స్ ఉంటాయి, మడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ వెనుక ఈవెంట్ జరుగుతుంది. ఒక్కొక్కరు చేస్తున్నారు. కొన్ని క్లిప్స్ పెడతా చూడండి. స్లో రేస్ చలో అంతా మన వాళ్ళే.
కంట్రోల్ 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 బస్. ఎట్లా అనిపించింది మొత్తం? మంచిగా మస్తు ఎంజాయ్ చేసినట్టున్నారుగా. ఏమేమి దాంట్లో పార్టిసిపేట్ చేశారు? మనం స్లో రేస్, ఇంకా ట్రయల్స్, ట్రైల్ రన్, ఫ్లాట్ ట్రాక్, మడ్ ట్రాక్, మనం రెగ్యులర్ చిన్న చిన్న చేసేవాటికన్నా బాగా టఫ్ ఉందా? ఎట్లా ఉంది? కొంచెం టఫే ఉండే, కొత్త ఎక్స్పీరియన్స్. లోకల్లో ఉన్నప్పుడు ఇటు వచ్చినప్పుడు అలా రైడర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు కూడా చేయాలనిపిస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఓకే. బండ్లు కూడా అట్లా ఉండాలి, ట్రాక్ ఉండాలని ఉంటాయి. మన బండ్లకు ఆ బండ్లకు సెట్ కాదు. మాడిఫై లేకుండే స్టాక్ బండి మీద కొట్లాడినాం, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో చాలా రైడర్స్ కూడా వచ్చింది. వాటి కోసమే డిజైన్ చేసింది కాబట్టి వేరే ఉంటుంది. స్లో రేస్లో వచ్చింది కదా, సెకండ్ వచ్చిందా? సెకండ్. ఇక హైదరాబాద్లో అన్ని టీమ్స్తో కంపేర్ చేస్తే మన టీం కూడా ఒక దాంట్లో ఒక రైడర్కి సెకండ్ ప్లేస్ వచ్చింది. మంచి విషయం ఇది. మనం అందరం ఇక్కడ అన్ని క్లబ్ పేరు చేసి అన్ని సండే మనం కండక్ట్ చేసినప్పుడు పోయి ప్రాక్టీస్ నేర్చుకొని ముందు అన్ని ఈవెంట్లలో మన క్లబ్ కూడా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా ఓపెన్ అవుతలేరు మన రైడర్స్. కొంచెం షేపులు అవుతున్నారు, కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. అందులో కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ప్లానింగ్స్ అవి లేవు. ఇంకా మనం మింగిల్ అవుతామంటే ఓపెన్ అవుతారు, ప్లాన్స్ సరిగ్గా అవుతాయి, ఈవెంట్స్లలో పోవచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ట్రాక్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. స్లోప్స్ కానీ టర్నింగ్స్, గ్రావెల్, కొత్త ఎక్స్పీరియన్స్. మంచిగా మట్, డస్ట్. కాంపిటీషన్ పరంగా కాకుండా ఎక్స్పీరియన్స్ పరంగా చాలా టీమ్స్తో మెంబర్స్ వచ్చారు. మంచిగా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్తో కలిసారు. హాయాబరి అంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడం, మింగిల్ అవ్వడం బాగా మంచిగా అనిపించింది. ఫైనల్గా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. మంచిగా నైట్ క్యాంపింగ్ వేసి రెస్ట్ తీసుకున్నాం. చలో బయలుదేరుతున్నాం. ఇక ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరుదాం. ఇదే క్యాంపింగ్ ప్లేస్, సూపర్ ఉంది. రాత్రి చలి పెట్టింది మంచిగా. సో అది ఇట్లాంటి ఈవెంట్స్కి వస్తే మంచిగా చాలామంది ప్రొఫెషనల్స్, మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం కలవచ్చు.